ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. సాంప్రదాయం ప్రకారం వటసావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పాటిస్తారు. వటసావిత్రి వ్రతాన్ని ఏడాదికి 2 సార్లు ఆచరిస్తారు. తొలిసారి వైశాఖ అమావాస్య నాడు, అనగా మే 16వ తేదీ శనివారం అయిన ఈ రోజు. అలాగే రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి నాడు, అంటే జూన్ 29వ తేదీన. ఈ 2 రోజుల మధ్య 15 రోజుల వ్యవధిలో మహిళలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. అయితే కొంతమంది పెళ్లికాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంచి భర్త రావాలని, ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పాతివ్రత్యం, త్యాగం, భక్తికి ప్రతీక. ఇది స్త్రీల శక్తి, ధర్మాన్ని నిలబెట్టడం అనే ఆదర్శానికి ప్రతీక. ఈ రోజున మర్రి చెట్టును పూజిస్తారు. జ్యేష్ఠ అమావాస్య తిథి మే 16 ఉదయం 5:11 ప్రారంభమై 17వ తేదీ ఉదయం 1:30 ముగుస్తుంది. యః స్త్రీ భక్త్యా సమాయుక్త వత్సవిత్రి వృత్తం చరేత్. పాపాలన్నీ తొలగిపోయి అదృష్టాన్ని అనుభవించడం. భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతాన్ని ఆచరించే స్త్రీ సకల పాపాల నుంచి విముక్తి పొంది శాశ్వత ఆనందాన్ని పొందుతుందని, భర్త ఆయుష్ పెరుగుతుందని, వారి దాంపత్య జీవితం సుఖంతో నిండిపోతుందని, వారి మరణానంతరం స్వర్గాన్ని పొందుతారని విశ్వాసం. హిందువులు మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. వటవృక్షం వేళ్లకు బ్రహ్మదేవుడు, కాండానికి శ్రీ మహావిష్ణువు, కొమ్మల భాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారని చెబుతారు. మర్రి చెట్టు దీర్ఘాయువుకు, స్థిరత్వానికి ప్రతీక. అందుకే భర్త దీర్ఘాయువు కోసం ఈ మర్రి చెట్టును పూజిస్తారు. ఇందుకు సంబంధించి సావిత్రి, సత్యవంతుల గాథ వటసావిత్రి వ్రతానికి మూలం. అశ్వపతి కుమార్తె సావిత్రి ఆయుష్ తక్కువని తెలిసిన సత్యవంతుణ్ణే వివాహమాడుతుంది. ఒకరోజు అడవిలో సత్యవంతుడు మరణించాడు. యముడు అతని ప్రాణాన్ని తీసుకువెళతాడు. సావిత్రి తన పతి భక్తితో యముని అనుసరిస్తుంది. వరాలు పొందుతుంది. మామగారికి చూపు, రాజ్యం, చివరకు సంతానం. 3వ వరం కారణంగా యముడు సత్యవంతుని ప్రాణాన్ని తిరిగి ఇవ్వవలసి వచ్చింది. వటవృక్షం కింద భర్త పునర్జీవించగా దానిని పూజించే ఆచారమే వటసావిత్రి వ్రతంగా ప్రసిద్ధి చెందింది. వటసావిత్రి వ్రతాచరణలో భాగంగా సూర్యోదయానికి ముందే నిదురలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మర్రి చెట్టు కింద వెళ్లి పూజా సామగ్రిని ఉంచుకొని రోలు, బియ్యం, పువ్వులు, అగర్బత్తి, దీపంతో పూజించాలి. త్రిమూర్తులను పూజిస్తూ తన భర్త కూడా వటవృక్షంలా కుటుంబానికి అండగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజిస్తారు. ఈ పూజ పూర్తయిన తర్వాత సావిత్రి, సత్యవంతుడి కథ వినడం ద్వారా వ్రత ఫలితం దక్కుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత ఉపవాసం విరమించాలి. అలాగే మర్రి చెట్టు చుట్టూ 7 లేదా 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. చెట్టుకు ముడి దారాన్ని చుట్టాలి. మర్రి చెట్టు విశిష్టత గురించి బ్రహ్మ, వాయు, పద్మ పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పారు. అందుకే వటసావిత్రి వ్రతానికి అంతటి ప్రాముఖ్యం. ఇది వటసావిత్రి వ్రతంలోని ఆంతర్యం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.